ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 7 కొంచెం డే 8 కొంచెం అన్నమాట. చాలా చాలా బాగుందండి. నిజంగా చెప్పాలి అని అంటే సెకండ్ వీక్ ఇంత గొడవలు అవుతాయి అని చెప్పేసి అయితే ఎవరు ఊహించారు కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ మధ్యన. ఏంటి అని అంటే ఇప్పటికే కొంచెం కొంచెం ఎక్కువగా స్పైసీ అన్నట్టుగా అయిపోయింది హౌస్లో. సంజన గారు అంటే సంజన గారికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా చెప్పాలి అని అంటే తను చూడడానికి అమాయకంగా ఉంది అని చెప్పేసి తనను ఒక ఆట ఆడిద్దాము, తనని ఎలిమినేట్ చేద్దాము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. కాకపోతే మాత్రము పులి ఒక అడుగు వెనుకకు వేసింది అని అంటే భయపడి కాదు, దుంకడానికి దాడి చేయడానికి అని వాళ్ళైతే ఆలోచించట్లేదు. నిజంగా చెప్పాలి అంటే ఆ విధంగానే బిహేవ్ చేస్తున్నారు సంజననైతే. చాలా బాగా అనిపించింది. అదేవిధంగా తనుజ అండి, ఫస్ట్ నుండి తనుజ పాయింట్ టు పాయింట్, ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా మాట్లాడుతుంది. ఈరోజు రీతు కూడా వాయిస్ రేజ్ చేసింది, చాలా బాగా అనిపించింది అన్నమాట. ఏదో లవ్ ట్రాక్ అనేదే కాకుండా నేను మాట్లాడతాను అన్ని పాయింట్స్ కరెక్ట్గా అన్నట్టుగా మాట్లాడింది. అవేంటో చూసేద్దాం. ఇంకా మరి మనకి నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ అనేది అంటే నాగార్జున గారు వెళ్ళిపోయాక మనకి సీన్ మనకి తర్వాత అంతా చూపించేస్తారు. డే 7ది అక్కడ సంజన ఇన్ఫామ్ చేస్తుంది, అసలు మీరు క్యాప్టెన్కి వాల్యూ ఇవ్వట్లేదు, మీరు మానిటర్స్ నా మాట వినాలి అని అంటే కూడా మీరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుండి ఏ దొంగతనాలు అనేవి జరగకూడదు. ఒకవేళ దొంగతనం అనేవి జరిగితే మాత్రము నేను చాలా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను, అది మానిటర్కే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్తే అక్కడికి ప్రియా ఎందుకు అవుతుంది అని చెప్పేసి అది మానిటర్ బాధ్యత అంటుంది. అక్కడ ఎంత క్లియర్గా చెప్పినా కానీ వాళ్ళకి అస్సలే అర్థం అవ్వట్లేదు. మానిటర్స్ది బాధ్యత కూడా టెంపరీగా ఉన్నటువంటి కెప్టెన్ అయినటువంటి సంజన చేతిలోనే ఉంటుంది. వీళ్ళని చూసి సో చాలా కరెక్ట్గా మాట్లాడింది సంజన అయితే. అక్కడ దొంగతనము జరగకూడదు అది ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు ఎక్స్ట్రాలు బాగా మాట్లాడారు సంజన అండ్ శ్రీజ. మనకి సారీ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు డైరెక్ట్గా అనేసింది సంజన అయితే. ప్రియా మాట్లాడుతూ ఉంటే శ్రీజ ఎందుకు మధ్యలో రావడము, తను మానిటర్ కాదు కదా, నీకు నోరు లేదా, నువ్వు మాట్లాడలేవా, సో నీకు సపోర్ట్గా మాట్లాడుతుంది తను, ఎవరు తనకు అసలు సంబంధమే లేదు అని చెప్పేసి చెప్తుంది. అక్కడ ఏంటన్నా అంటే మానిటర్దే బాధ్యత అని చెప్పింది కాబట్టి సంజన నైట్ ఏం చేస్తుంది అంటే ఆ బాస్కెట్లో ఉన్నటువంటి ఆరెంజెస్ అన్ని తీసి కిచెన్లో ఉన్నటువంటి షో పీస్ చిన్న చిన్న ఇట్లా బౌల్స్ లాగా ఉంటుంది కదా, గిన్నెల్లాగా, అందులో వేసి దాచిపెడుతుంది. అక్కడ మనకి కెమెరా దగ్గరకు వచ్చేసి చెప్తారన్నమాట, సో ఇక్కడ దొంగతనం అనేది చాలా జరుగుతుంది, ఇంకొకసారి అటువంటిది జరగకూడదు అంటే ఈ విధంగా చేయాలి, మానిటర్ ఏం చేస్తుందో చూద్దాము, పట్టించుకుంటుందా పట్టించుకోదా, మరి ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది చూద్దామని చెప్పేసి చెప్తారు. ఇంత మాట్లాడిన ప్రియా శ్రీజ తనకి కెప్టెన్ అయ్యాక రూమ్ యాక్సెస్ ఇచ్చాక వాళ్ళ దాంట్లో ఉంచే చాక్లెట్స్, థమ్స్అప్ అవన్నీ దొంగతనం చేస్తారు. సో సంజన అది మాట్లాడితే బాగుండు అని అనిపించింది, బట్ తను మాట్లాడలేదు. తనకు ఎవరు దొంగతనం చేశారు, ఏమేమి పోయాయి అనేది క్లారిటీ లేదు కాబట్టి. ఇంకొకటి వచ్చేసి ఏంటని అంటే నెక్స్ట్ డే కామన్గా జరిగిపోతుంది, అక్కడ హరీష్ని కన్ఫెషన్ రూమ్కి రమ్మంటారన్నమాట బిగ్ బాస్. తను చాలా ఫీల్ అయిపోయాడు అని చెప్పేసి, మనము అంత కష్టపడి అందరూ అంత కష్టపడి అంతమందిని దాటుకొని వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బిహేవ్ చేయాలి అని చెప్పేసి కొంచెం అన్న నాలెడ్జ్ సెన్స్ అనేది ఉండాలి. సో ఎవరిని ఏం మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పేసి ఏదో ఇంకా మేము పెద్ద తోపుగాళ్ళము, మేము పెద్ద పోటుగాళ్ళము అన్నట్టుగా మాట్లాడొద్దు. అది కరెక్ట్ పాయింట్ను దొరికించుకొని మాట్లాడితే బాగుండు అనిపించింది. ఏంటి అంటే సంజన వెళ్ళిపోతుంది అని చెప్పేసి తనను బ్యాగ్ చదురుకొని రెడీగా ఉండమనడము, హ్యాపీ జర్నీ అని చెప్పడము, బెడ్ ఎందుకు చదిరేసి వెళ్తుందండి తను. కొంచెమన్నా సెన్స్ అంటే మనకి కొంచెమన్నా నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. సో అదేవిధంగా మన తనుజని నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి అనడము, తను ఫస్టే చెప్తుంది ఇది నేషనల్ ఛానల్, నేషనల్ షో, చాలా మంది చూస్తూ ఉంటారు. బిహేవియర్ బాగాలేదు అని అంటే ఒక్కరోజుకే తనకి ఏం తెలుసు బిహేవియర్ గురించి. వాళ్ళు ఏంటంటే వీళ్ళని డామినేట్ చేసేసి మనము పెద్ద గొప్ప అనిపించుకోవాలి జనాల దృష్టిలో అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్పించి కానీ వాళ్ళు తర్వాత వెనకాల ఎన్ని నెగటివ్ పాయింట్స్ వస్తాయి అనేది అయితే ఆలోచించట్లేదు. సో అక్కడ చాలా దెబ్బ పడిపోయింది హరీష్కి. నిన్న వార్నింగ్ వచ్చేసరికి, నిన్న నాగార్జున గారు అనేసరికి తను చాలా ఫీల్ అయిపోతాడనమాట. కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ గారు రమ్మంటారు.
అక్కడ అడుగుతారు అన్నట్టు బిగ్ బాస్, ఎందుకు ఆ విధంగా ఉన్నావు ఏంటి అని చెప్పేసి. సో నాకు నచ్చట్లేదు సార్ అని చెప్పేసి చెప్తాడు. మీరు అగ్ని పరీక్షను దాటుకొని ఇక్కడికి వచ్చారు, ఇది జీవితము లాంటిదే. సో బయట ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని ఉన్నప్పుడు ఈ బిగ్ బాస్ హౌస్ కూడా అలాంటిదే, బయట జీవితం లాంటిదే. ఇక్కడ కూడా అన్నీ తట్టుకోవాలి, ఫేస్ చేయాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు. మీరు డేర్ పర్సన్ అనుకుంటున్నాను అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. సో మనకి హరీష్ గారి బాధ్యత అనేది, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనకి రాము రాప్తోడికి ఇస్తారు. అక్కడ పదే పదే ఒక్క 3 టైమ్స్ 2 టైమ్స్ మనకి ఏవి అనేది చూపించినప్పుడు, నువ్వు భరణి అండ్ ఇమాన్యుల్ అమ్మాయిలతోటి పోల్చావా, ఆడవాళ్ళలాగా పోల్చావని చెప్పేసి అక్కడ క్లియర్గా ఉన్నా కానీ నేను ఆ విధంగా అనలేదని చెప్పేసి అనడము, అది ఒక పెద్ద డిస్కషన్ అవ్వడము. మళ్ళీ ఇమాన్యుయల్ని రెడ్ ఫ్లవర్ అనడము, మళ్ళీ ఇంకా ఏంటని అంటే తనుజ అండ్ సంజన బిహేవియర్ నచ్చట్లేదు అని చెప్పడము. సో సంజన తనది తానుగా ఏది కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు. అంటే కొంచెం తుత్తరపాటుతనం ఉంది, అది తను ఈ రోజైతే తగ్గించుకుంది. ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో అయితే తను ముందుకైతే రాలేదు. అదేవిధంగా తనుజ అయితే మనకి ఏది కూడా తన దగ్గరకు వచ్చేంతవరకు ఏది కూడా తను మాట్లాడినా పాయింట్ టు పాయింట్ కరెక్ట్ మాట్లాడుతుంది తను. సో వాళ్ళు ఆ విధంగా నన్ను అన్నారు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఏ ఉద్దేశంతో అన్నాడో అర్థం కాలేదు. అక్కడ క్లియర్గా 3 టైమ్స్ చూపించారు అందరికీ. సో అక్కడ వాళ్ళంతా అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడడము అనేది అది చాలా తప్పు. అది బిహేవియర్ బాగోలేదు, నువ్వు నీ బిహేవియర్ని మార్చుకో అని ఒక అమ్మాయిని అనడం అనేది చాలా రాంగ్. అది ఎవరైనా అలానే ఉంటుంది, అనడం అంటారు, మళ్ళీ మేము అనలేదు అన్నట్టుగా ఫేసులు పెట్టేసి మార్చుకుంటారన్నమాట. అక్కడ దొంగతనం జరుగుతుంది ఇంట్లో, రెస్పాన్సిబిలిటీస్ నేను ఇంకా తీసుకోదలుచుకోలేదు, ఇంకొకసారి జరగద్దని సంజన చెప్పినప్పుడు ప్రియా శ్రీజ మాట్లాడితే, సో ఫస్ట్ దానికి ఒకటి మాట్లాడుతుంది, మళ్ళీ శ్రీజ తర్వాత ఒకటి మాట్లాడుతుంది. మీరు నాగార్జున గారు అడిగినప్పుడే ఒకటికొకటి సంబంధం లేకుండా 6 సార్లు చెప్పిన మాటను, అడిగిన మాటని, టాపిక్ని చేంజ్ చేశారు, ఫ్లిప్ అయిపోయారు. సో ఇంకా నువ్వు మాట్లాడక అని చెప్పేసి సంజన కరెక్ట్గా చెప్పిందండి. నిజంగా చెప్పాలి అని అంటే చాలా డైరెక్ట్గా. మళ్ళీ అక్కడ హరీష్ రాముతోటి మళ్ళీ డిస్కషన్ అనేది చేస్తూనే ఉంటాడన్నమాట. ఏంటి అంటే మనకి భరణి సంజన దగ్గరికి వెళ్ళి నా మీద టాపిక్ అనేది డైవర్ట్ చేస్తున్నాడు, సో అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి చెప్తాడు. అదేంటి ఎగ్ విషయం, కాఫీ విషయం అని చెప్పేసి. శ్రీజ వచ్చేసి హరీష్ గారికి ఫుడ్ అనేది తీసుకొస్తే మీలాంటి ఫేక్ పీపుల్ తోటి నేను అస్సలకే ఉండదలుచుకోలేదు అని చెప్పేసి చెప్పగానే శ్రీజ వెళ్ళిపోతూ ఉంటే, అట్లా వెళ్ళిపోతావు, ఆ ఫుడ్ ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పేసి నేను తనకి అర్థమయ్యేట్టుగా చెప్పేసి నేను తినిపిస్తా అని చెప్పేసి రాము చెప్తాడన్నట్టు. అక్కడ భరణి బయటకు వచ్చేసి సంజన వాళ్ళందరితో, ఇమాన్యుయల్, సంజన, సుమన్ శెట్టి వాళ్ళందరూ తింటూ ఉంటారు. హరీష్ గారు ఇలా ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి ఫీల్ అయిపోతున్నారు అని చెప్పేసి చెప్తాడు. కాకపోతే అక్కడ ఎవరేం చెయ్యలేదు. నైట్ సోల్జర్ కళ్యాణ్, మన సోల్జర్ పవన్ అండ్ ఏమంటారు మనం రాము రాతో ట్రై చేస్తారు ఫుడ్ తినిపించాలని, అయినా తను తినడన్నమాట. తప్పు తన దగ్గరే ఉంది. నిజంగా చెప్పాలంటే 100% తప్పు తనదే. ఏదైనా కానీ అంత పెద్ద మాట అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు, బయట అయినా కానీ ఇంట్లో అయినా కానీ. ఇంకా ఆ విషయము ఇమాన్యుయల్ అండ్ భరణి గారికి తెలిసి కూడా ఆ టాపిక్ గురించి వాళ్ళిద్దరు చాలా లైట్గా తీసుకున్నారు. అదే వేరే వాళ్ళు అయితే ప్రియాకి చెప్తాడనమాట. సో తనుజ ఈ విధంగా మాట్లాడింది, వెంటనే సంజన ఈ విధంగా చేసింది, భరణి గారు వెంటనే ఈ విధంగా మాట్లాడారు, అలా ఇలా మాట్లాడతారు, సో వెతుకు, ఎందుకు ఊరుకుంటావు నువ్వు, సో అందరిది వెతుకు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఫ్లోరా అండి, ఆమె సో అక్కడ మనీష్ ఐడెంటిఫై చేస్తాడు ఆ బాస్కెట్లో ఉన్నటువంటి ఆరెంజెస్ లేవు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే 5 ఆరెంజెస్ ఉంటాయి, తను 2 ఆరెంజెస్ అంటాడు. ఇప్పటి వరకు ఉండే, బట్ ఇప్పుడు మార్నింగ్ వరకు ఉండే, ఇప్పటి నుండే లేవు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. నైటే ఎర్లీ మార్నింగే సంజన తీసి దాచి ఉంచితే అప్పటి వరకు ఎక్కడ ఉంటాయండి, వాళ్ళు భలే మాట్లాడతారు. కానీ అది టోటల్గా రాంగ్. ప్రియ కూడా అంటుంది, నేను స్నానంకి వెళ్ళే ముందు కూడా ఉన్నాయి, నేను వచ్చేసాకే లేవు, ఇది ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు అని అంటే, నిన్న అంతా సంజన గారు దొంగతనం జరిగితే నేను స్టాండ్ తీసుకోనా, నేను ఏ విధంగా మానిటర్గా ఉన్నాను కదా, ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి నాకు వాళ్ళ మీదనే డౌట్ ఉంది.
అని చెప్పేసి అంటారన్నట్టు. తనుజ మంచిగా మిడిల్లోకి వచ్చేసి అంటే ఇక్కడ నువ్వు కుకింగ్ చేసిన వాళ్ళనే, ఇక్కడ కిచెన్లో ఉన్న వాళ్ళనే అంటున్నావు ఏంటి, నేను కిచెన్లో ఇది చేసేసి ఆ ఒక్కరిని తీర్చి ఎక్కడో దాచిపెట్టేసి బయటకు పంపించేసిన అని అనుకుంటున్నావా నువ్వు? నీకు ఎలా వర్క్స్ ఉన్నాయో మాకు అలాగే వర్క్ చేసేసుకొని మేము బయటకు వెళ్ళిపోతాము, మాకు సంబంధం లేదు అని చెప్పేసి చాలా గట్టిగానే ఇచ్చింది క్లాస్. ఆ మధ్యలోకి శ్రీజ వచ్చింది. తనకు అసలు ఏది తెలియదు, తోక తెలీదు తొండం తెలీదు అని అంటారు చూడండి. ఆ విధంగా మధ్యలోకి వచ్చేసి అసలు అందులో ఎన్ని అరేంజెస్ ఉన్నాయి, ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, ఏం తెలియకుండానే ప్రియాకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. నిన్నటిదాకా మీరు సంజననే అన్నది కాబట్టి సంజననే దొంగ అని చెప్పేసి తనని అంటుంది. నిజంగా చెప్పాలి అంటే సంజననే ప్రతి ఒక్కరిది ఇంచు ఇంచు వెతుకుతా అని చెప్పేసి తను వెతికింది ఎవరిది చూపించలేదు, బట్ క్యాప్టెన్ రూమ్ వెతికింది మాత్రం ఒక్కటి చూపించారు. అంటే నువ్వు క్యాప్టెన్ రూమ్నే వెతుకుతావా, క్యాప్టెనే దొంగం చేస్తున్నావా అని చెప్పేసి అంటారు అన్నట్టు. తింటనైతే తొక్కలు ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడ మనిషా భరణి ఎవరు భరణి అనుకుంటా అంటారు. ఇది కూడా ఎక్కడైనా దాచుంచవచ్చు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఇంకా వచ్చేసి వెతుకుతుంది, కెప్టెన్ రూమ్కే వచ్చి వెతుకుతున్నారు, మీరు భలే ఉన్నారని చెప్పేసి సంజన అంటుంది. ఎందుకు మీరే దాచుంచారు కావచ్చు అని చెప్పేసి ప్రియ కొంచెం రూడ్గా మాట్లాడింది. తన బిహేవియర్ కానీ తన మాట విధానం కానివ్వండి అస్సలకే బాగాలేదు. తను డాక్టర్ ఎలా అయిందో తెలియదు, పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో తెలియదు, అది తన పర్సనల్ లైఫ్. కానీ ఇక్కడైతే అస్సలకే బాగాలేదు. ఏదో డామినేటింగ్ చూపించాలి అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే మనిషి ఒక స్టేజ్లో అన్నారు ఈరోజు ఫేక్ పీపుల్ అక్కడ దొంగతనము గురించి అని చెప్పేసి టాపిక్ అయిపోయాక శ్రీజ, సంజన, మనీష్ అండ్ డీమన్ పవన్ నలుగురు డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు శ్రీజ మనీష్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది అన్నట్టు. ప్రియానికి మనీష్ గారికి ఏం పని లేదట, నీ మానిటర్ని మనీష్ గారికి అసలు తను ఎవరో అర్థం కాదు, తనకు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు. ఎవరికి ఇచ్చింది వాళ్ళు ఇస్తారు, లేదంటే నా క్యాప్టెన్ చెప్తారు, లేదంటే బిగ్ బాస్ చెప్తాడు. అంతేగాని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మనీష్ని కూడా. తను ఇమాన్యుయల్ దగ్గరికి వచ్చి ఎమోషనల్ అయిపోయాడు అన్నమాట. సో ఫేక్ పీపుల్ అంతా తెలిసిపోతుంది. జెన్యూన్ కామనర్స్ అంటే ఏంటి, జెన్యూన్ ఆ విధంగా ఉంటారేమో అనుకున్నా కానీ టోటల్గా మాస్క్ వేసుకొని ఉన్నారు. సో కరెక్ట్గా లేరు, అంతా రాంగ్గా ఉన్నారు టీం అంతా అని చెప్పేసి అంటారు. అక్కడ వచ్చేసి అదే అన్నాడు. మళ్ళీ అక్కడ ఆరెంజెస్ దొంగతనం జరిగినాయని చెప్పేసి జరిగినప్పుడు మళ్ళీ సంజనని, భరణిని, తనుజని ప్రియాకి చెప్తాడనమాట. సో తనుజ ఈ విధంగా మాట్లాడింది, వెంటనే సంజన ఈ విధంగా చేసింది, భరణి గారు వెంటనే ఈ విధంగా మాట్లాడారు, అలా ఇలా మాట్లాడతారు. సో వెతుకు, ఎందుకు ఊరుకుంటావు నువ్వు, సో అందరిది వెతుకు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఫ్లోరా అండి, ఆమె సో తను సొంత ఇల్లు అనుకుంటున్నట్టుగా అనిపించింది. నేను ఈ పని చేయను, నేను ఆ వర్క్ చేయను, మీరు ఇక్కడ ఈ వస్తువు పెట్టద్దు, మీరు అక్కడ ఆ వస్తువు పెట్టద్దు, నేను సర్వెంట్ని కాదు అని చెప్పేసి పదే ఆమెకి ఇచ్చింది ఏంటి, మా సోల్జర్ పవన్ వాష్రూమ్ క్లీన్ చేయడం, ఓన్లీ వాష్రూమ్స్ క్లీన్ చేయడం, బాత్రూమ్స్ క్లీన్ చేయడం మట్టుకే. సో వాళ్ళు వస్తువులు సోఫాలో లివింగ్ రూమ్లో వేసుకోవచ్చు, గార్డెన్ ఏరియాలో వేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవి కూడా బయట ఉండొద్దు, సోఫాలో ఉండొద్దు, నేను తీసేసి డస్ట్బిన్లో వేసేస్తాను అని అంటే ఎవ్వరు యాక్సెప్ట్ చేయరు. అక్కడ తనుజ కూడా మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంది, మీరు డస్ట్బిన్లో వేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, చెప్పండి, అడగండి, అప్పటికి కూడా వాళ్ళు తీయకపోతే మీరు తీసేయండి. అక్కడ క్యాప్టెన్గా సంజన చెప్తుంది, అక్కడ ఒక ప్లేస్ పెట్టండి, ఆ ప్లేస్ దగ్గర పెట్టుకోమనండి, అంతేగాని డస్ట్బిన్లో వేయడము, డస్ట్బిన్లో వేస్తా అని మాట్లాడము అది కరెక్ట్ కాదు. సో ఈ పద్ధతిని ఫాలో అవ్వండి, అది ఎవరిదో కనుక్కున్నాకనే మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి అండి మనకి కానీ ప్రియ మాత్రం భలే కనిపెట్టేసిందండి కిచెన్లో అదేంటిది ఆ పాట్లో పెట్టినదైతే. అక్కడ యాక్చువల్గా నైటే పెట్టేసింది, నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ పెట్టేసింది. అది 5 ఆరెంజెస్, వీళ్ళన్నీ ఏం తేనంటే 2 ఆరెంజ్లే అని మాట్లాడతారు. సో అప్పుడే ప్రియా అప్పుడే స్నానానికి వెళ్ళే ముందు ఉన్నదట, అది మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఉన్నాయట, తను వెళ్ళేసి వచ్చేసరికి లేవట. ఏదో ఏదో మాట్లాడాలి, ఏదో కవర్ చేసుకోవాలి అని చెప్పేసి మాత్రమే కవర్ చేసుకుంటుంది తను. ఈరోజు ఇమాన్యుయల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే బాగుందండి. రీతు అండ్ మనకి డీమన్ పవన్ కలిసి తింటూ ఉంటే చూడు కపుల్స్ తింటున్నారు, జంట తింటున్నారు చూడు అని చెప్పగానే పోయి అక్కడ రీతుని అనడము, మళ్ళీ తను వచ్చేసి నడుము గిల్లిందని చెప్పడం, అది బాగుంది కామెడీ. నామినేషన్స్ వచ్చేసి ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్ చేయాలి. అక్కడ రెడ్ పెయింట్ ఉంటుంది, దాన్ని పూసేయాలన్నమాట.
ఫస్ట్ వచ్చేసి తనుజ వచ్చేసి హరీష్ అండ్ ఫ్లోరా ఇద్దరిని నామినేట్ చేస్తుంది. హరీష్ గారిని ఎందుకన్నానంటే నామినేషన్ పాయింట్ కరెక్ట్గానే ఉంది, ఫ్లోరాది కూడా కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఫ్లోరా విషయంలో ఇంకొంచెం మాట్లాడితే బాగుండు అనిపించింది కరెక్ట్ పాయింట్. హరీష్ గారి విషయంలో అయితే వేరే వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలోకి వచ్చేసి నీ మొహం బాగాలేదు, నీ బిహేవియర్ బాగాలేదు అని చెప్పేసి మాట్లాడితే ఆయన దాని గురించి మాట్లాడక ఏదో కుకింగ్ విషయము, ఆమ్లెట్ వేసిన విషయము, అదేదో టాపిక్ మాట్లాడిండు. అదైతే హరీష్ మాట్లాడింది యూజ్లెస్ అనిపించింది. పాయింట్స్ అయితే తనుజ మాట్లాడిన దానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరా అండి. ఫ్లోరా గురించి ఏంటని అంటే మీరు క్యాప్టెన్దే ఎయిర్ కండిషనరు షాంపూలో కలిపేయడము. సో మీరు ఏంటనంటే రుబాబ్గా మీరు కరెక్ట్గా పెట్టకపోతే డస్ట్బిన్లో వేస్తా అనడము అదైతే కరెక్ట్గా అనిపించలేదని అంటే ఫ్లోరా అంటుంది. అది మీకు సంబంధం లేని విషయము, ఇది యాక్చువల్ పాయింట్ కాదు. సో నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఓకే అని చెప్తుంది. తర్వాత ఇంకా కూడా మాట్లాడుతుంది. ఏంటి అంటే మీరు నాకు దేనికి సపోర్ట్ చేయరు, మీరు అంతా ఒకటే అయినా కానీ మీరు మాకు సపోర్ట్ చేయరు. నాకు 10 ఓనర్స్ అంటే కామనర్స్ వచ్చిన వాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, అందుకే నేను వాళ్ళ సైడ్ ఉంటున్నాను, వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్తుందన్నమాట. సో మిమ్మల్ని అంజన గారికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాము మేము, అంతే. అది మీ విషయంలో జరిగినప్పుడే మేము చెప్పాము. తర్వాత అక్కడ ఏదో చిన్న ఏదో కామెడీగా ఇమాన్యుయల్ అన్నాడు, మేము నవ్వాము అంతే తప్పించి, కానీ మిమ్మల్ని చూసి కాదు. దానికి మీరు ఫీల్ అవుతే మేమేం చేయలేమని చెప్పేసి తనుజ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి భరణి అండ్ రీతు చౌదరిని ఇద్దరిని చేశాడు. వీళ్ళకి వచ్చినప్పటి నుండి భరణి మీదనే ఉందండి నిజంగా చెప్పాలంటే. హరీష్ అండ్ మనీష్ ఇద్దరు భరణి గారి మీదనే. మరి భరణి గారు ఏదైనా అంటే మనకి లైవ్లో అయితే తెలియదు, కానీ ఇప్పటి వరకు మనకు చూపించినటువంటి 1 hour ఎపిసోడ్లో మాత్రము భరణి గారు అంటే బిహేవియర్ అయితే అలా ఉన్నట్టుగా అనిపించలేదు. వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు, వీళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఈవెన్ మన బనానా తనుజ తీసుకొచ్చినప్పుడు కూడా తినండి అంటే కూడా నేను తినను, కెమెరాస్ ఉన్నాయని చెప్తాడు. సో అక్కడ తను అందరితోటి క్యాజువల్గా ఉన్నట్టుగానే ఉంటాడు. మనకేంటి అని అంటే మన ఏమంటారు, తనని అన్నాక వెంటనే భరణి అంటాడు, పోయినసారి టాస్క్లో మీరు డేంజర్ జోన్ లేకుండా హ్యామర్ ఇచ్చింది నేనే, మీరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు, ఇంతకు మించి నేనేమో మాట్లాడట్లేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. భరణి గారు మ్యానిపులేట్ చేస్తున్నారట అందరినీ, ఈ కామనర్స్ని మ్యానిపులేట్ చేస్తే అందులో ఫస్ట్ పిచ్చోడ అయ్యి ఆయన వలలో పడ్డది మర్యాద మనీష్ అంట. సో ఎందుకు పడాలి, అంత తెలివున్నోడు ఎందుకు పడాలి, మరి మిగతా వాళ్ళు ఎందుకు పడలేదు? అదేంటి ఎగ్గు గురించి మాట్లాడుతూ ఉంటే ఏదో కాఫీ పెట్టాను, టీ పెట్టాను అని చెప్పేసి ఏదో వచ్చి అన్నాడంట, అదో పెద్ద విషయం అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి రీతు మాత్రం మంచిగా వాయిస్ రేజ్ చేసింది, కరెక్ట్గా మాట్లాడింది. బట్ ఆ మాట్లాడిన రీతు పాయింట్స్ని మాత్రం మనీష్ ఒప్పుకోలేదు. మనీష్ నామినేషన్స్ని మాత్రం రీతు అస్సలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కన్నా ఎక్కువగా మీరే ఉంటున్నారు హౌస్లో, ఓనర్స్ కన్నా ఎక్కువగా 10/10 అటువంటి మీరే ఉంటున్నారు హౌస్లో అంటే నేను లేను, ఓన్లీ నాకు 3 times వెజిల్స్ కడగమని అంటే గిన్నెలు కడగమని ఇచ్చారు, నేను కడుగుతున్నాను. అది కూడా డీమన్ పవన్ వచ్చి చెప్పాకే కడిగాను, లేదు అంటే నేను తన పర్మిషన్ తీసుకొని వచ్చి అక్కడ మానిటర్గా పవన్ చెప్తాడు, నేను రమ్మంటేనే వచ్చింది, వెజిల్స్ అయితే కరెక్ట్గానే కడుగుతుంది అని అంటే, అదేదో ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆమ్లెట్ వేసిన ప్యాన్ కడగలేదు, కరెక్ట్గా కడగలేదు అంటే అసలు నేను అది కడగలేదనే పక్కన పెట్టాను, దాన్ని తీసుకొచ్చి మీరు మంచి కడగలేదని అంటే ఎలా చెప్పండి, ఏదో కావాలని చెప్పేసి అంటున్నారు తప్పించి, కానీ మీరు కరెక్ట్గా మాట్లాడట్లేదు, నేను యాక్సెప్ట్ చేయ అంటుంది. మళ్ళీ వాటర్ మిలన్ పీసెస్, కరివేపాకు అవన్నీ మీరు ఏమంటారు అందులోనే అందులోనే వేసేస్తున్నారు, వాష్ బేసిన్లోనే వేస్తున్నారు, డస్ట్బిన్లో వేయట్లేదు. నేను ఈరోజు కూడా పవన్ తోటి చెప్పాను, పవన్ గట్టిగా మాట్లాడాడు, అందరిని అడగండి ఒకసారి, అందరికీ ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి చెప్పాడు. అంటే పవన్ కూడా అంటాడు, నేను కూడా ఇన్ఫామ్ చేశాను, ఆ విషయం మీకు కూడా ఒకసారి నేను చెప్పాను. సో అది మాత్రం రీతు చేసే పని అయితే కరెక్ట్గానే చేసింది, ఇది నాకు కూడా కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. అక్కడ తను ఒప్పుకోను అని అంటే కొంచెంసేపు ఆగుతారు, మధ్యలో సంచన ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పేసి అంటారు. మధ్యలో శ్రీజ మాట్లాడుతుంది, ప్రియా మాట్లాడుతుంది, తర్వాత ఎవరు అంటారు మీరు డిసిషన్స్ తీసుకోవద్దు బిగ్ బాస్ అనౌన్స్ చేసేదాకా అని చెప్పేసి అన్నాక అప్పుడు ప్రియా శ్రీజ మీ మధ్యలో మాట్లాడకూడదు, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. సో ఒకరు నామినేషన్స్ అప్పుడు ఒకరు మాట్లాడదని చెప్పేసి బిగ్ బాస్ అంతకుముందు అనౌన్స్ చేసినట్టుగా అనౌన్స్ చేస్తే బాగుండు అనిపించింది.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. కాకుంటే మాత్రం కొంచెం సోల్జర్ పవన్ కానివ్వండి, శ్రీజ కానివ్వండి, ఆ కాలు మీద కాలు అది యాటిట్యూడ్ మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, నువ్వు బయట సోల్జర్వే కావచ్చు, నీకు చాలా పెద్ద రెస్పెక్ట్ అనేది ఉంది కావచ్చు, బట్ ఎక్కడ ఉన్నాము ఏంటి అని చెప్పేసి కొంచెం అనేది ఆలోచించుకోవాలి. నేను నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరు కాలు మీద కాలేసుకొనే ఉంటారు. ప్రియా కానివ్వండి, శ్రీజ, మన పవన్, చూసే జనాలు పిచ్చోళ్ళు కాదండి. అన్నీ చూసి మాట్లాడే విధానాన్ని, ఏ విధంగా టాస్కులు ఆడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది చూసే వాళ్ళకి ఓట్స్ అనేది చేస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని ఇంకా ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే మనకి సంజన అనౌన్స్ చేస్తుంది. నాకు క్యాప్టెన్గా ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు, బట్ నేను కొన్ని కండిషన్స్ని చేంజ్ చేయదలుచుకున్నానంటే మీరెవరు చెప్పడానికి, బిగ్ బాస్ చెప్పాలి కదా అని చెప్పేసి అప్పుడు కూడా శ్రీజ అండ్ ప్రియా, పవన్ అవిదే అంటాడు. సో యాజ్ ఏ క్యాప్టెన్గా 1 వీక్ వరకు టెంపరీ ఓనర్ అయినా కానీ తనకు అథారిటీస్ ఇచ్చినప్పుడు తను చేంజ్ చేసే హక్కు ఉంటుంది. సో సంజన అవేది పట్టించుకోదు. తనుజ అయితే మాత్రం కుకింగ్ చెయ్య అని అంటుంది అని అంటే అది బిగ్ బాస్ గారే అనౌన్స్ చేస్తారు కదండి. సో నాకు రూల్స్ ఉన్నాయి అని చెప్పేసి తను ఏది పట్టించుకు తన హ్యాండ్ని ఇలా నెట్టేశారన్నమాట. తను ఏమంటారు, మన బ్యాడ్జ్ ఉంటుంది కదా, లాండ్రీ బ్యాడ్జ్ అనేది ఇస్తుంది. కుకింగ్లో ఒకరు హెల్పర్ కావాలి నాకు అని అంటే మేము 10 ఓనర్స్ ఉండే మేము ఎవరిని రాము అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఓకే 10 names ఉండే ఒకరు అని అంటే నా వర్క్ని ఎవరైనా తీసుకుంటే నేను అసిస్టెంట్గా ఉంటాను అని చెప్పేసి సుమన్ శెట్టి అనౌన్స్ చేస్తాడు. సో ఇంకా సుమన్ శెట్టి వర్క్ అనేది ఎవరికి ఇచ్చారనేది తెలీదు. రాముతోడు వర్క్ అనేది మాత్రము లాండ్రీది తనుజాకి ఇస్తుంది. సో మీరు ఇలా చేయి నెట్టేయడం అనేది కరెక్ట్ బిహేవియర్ కాదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా సంజన అనౌన్స్ చేస్తుంది. అక్కడ ఎవరు శ్రీజ ఉన్ని పవన్ ఉన్నారు, వాళ్ళిద్దరే ఉన్నారు. సో వీళ్ళే ఓనర్స్, వీళ్ళే. సో ఇవన్నీ తర్వాత వాళ్ళు క్యాప్టెన్ అయినప్పుడు, లేదు అని అంటే ఇప్పుడు ఫ్రైడేనో ఏమైనా క్యాప్టెన్సీ మారినప్పుడు తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకొని అందరూ మాట్లాడతారు. కొంచెం కామన్ అవర్స్ అనేది పొగరు అనేది తగ్గించుకొని ఉంటే బాగుంటుంది. వాళ్ళే ఎక్కువ వీక్స్ ఉంటారు. సో అంత కష్టపడి అందులోకి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలి అంటే నేను మర్యాద మనిషికి కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ ఉంటుందేమో, అందరిని అథారిటీ చెలాయిస్తాడేమో అనుకున్నాను. బట్ తను కొంచెం ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి అని చెప్పేసి అన్నట్టుగా ఉన్నాడు. కానీ వీళ్ళు మాత్రము శంకినీళ్ళు లాగానే ఉన్నారు, ప్రియా అండ్ శ్రీజ. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. మనిషి అంటాడండి, కెమెరా కనిపించగానే ఫుటేజ్ కోసం రావాలన్నట్టు ఏదో మాట్లాడి బిహేవ్ చేస్తున్నారు తప్పించి, కానీ అక్కడ వాళ్ళ అవసరమే లేదు అని చెప్పేసి చెప్పాడు. ఈరోజు కరెక్ట్గా మాట్లాడాడు ఆ మాట మాత్రము. తర్వాత తను కూడా మళ్ళా డబల్ ఫేసెసే ఉన్నాయన్నట్టు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.